కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పుడు కూడా అదే హోప్తో ఉన్నారు. వీళ్ళు అలాగే అరెస్ట్ చేయలేరు, కానీ వీళ్ళే రెచ్చగొడుతున్నారు. అరెస్టులు జరుగుతాయా? ఎందుకంటే నిరూపణ జరుగుద్దా? నేనైతే అనుకుంటున్నా అరెస్టులు తప్పవాలి. లోకల్ బాడీ అయిపోయిన తర్వాత 1 or 2 కేసెస్లో టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ తరపతి ఒకటి రేస్ది కావచ్చు. ఇది ఒకటి సిబిఐకి ఇచ్చారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి రాదు. సిబిఐ వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదో తేల్చాలి, మళ్ళీ దాని ఎంక్వైరీకి 6 నెలలు పెట్టాలి. ఇక్కడ మాత్రం ఈ 2 కేసులు క్లియర్ కట్గా కేటీఆర్ వైపు కేసీఆర్ వైపు చూపిస్తున్నాయి. సో ఈ రెండిట్లో అరెస్టులు అవుతాయని అనుకుంటున్నాను. అప్పుడు కొద్దిగా పొలిటికల్ ఎట్లా ఉంటుందో ఇంపాక్ట్ అనేది చూడాలి. ఒక్కోసారి పబ్లిక్ పాజిటివ్ తీసుకుంటారు, ఒక్కోసారి నెగిటివ్ తీసుకుంటారు. అయితే పోయింది, అయిందిలే, అంత పెద్ద లీడర్ లోపలేస్తామని ఒకసారి అంటారు. సో దాని ఇంపాక్ట్ అనేది ఇంకో 1 year ఉంది ఎలక్షన్ అప్పుడే చేస్తారు తప్ప మరీ 6 నెలలకు ఎలక్షన్ వచ్చేది చేస్తుంది. 1 side కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది, పబ్లిక్ పట్టించుకోరు. కాబట్టి ఇప్పుడు అయితే తేలుతుంది దాని కథ ఏంటో. కవిత పోయింది, 6 నెలలు పోయింది, ఆమె చెప్పుకుంటుంది ఎవరు పట్టించుకోలేదు, మా వాళ్ళు రాను కూడా రాలేదు. ఇవి అందరూ మర్చిపోయారు. టైం గ్యాప్ ఉంటే ఇమ్మీడియట్ ఎలక్షన్ ఏం లేకపోతే దాని ఇంపాక్ట్ ఉండదు. టైం గ్యాప్ ఎక్కువ ఉండి అదే తక్కువ ఉండి 6 months లో 4 నెలలు 6 months ఏముంది, ఆ 3 నెలలు జైల్లో ఇది ఎవరు దాని ఇంపాక్ట్ ఎలక్షన్ మీద పడదు. జార్జ్ ఫెర్నాండెస్ ఒక మహానేత ఉండేవాడు, దాదాపుగా 1 year జైల్లో ఉన్నాడు. ఆయన ఎంపీగా కాంటాక్ట్ చేసి నామినేషన్ వచ్చి వేయడానికి కోర్టు పర్మిషన్ చేసి వచ్చాడు. హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద కంట్రీ వచ్చింది. ఒక్కడికి కలవలేదు, నమస్కారం పెట్టి కూర్చున్నాడు, జైల్లో కూర్చొని మరి రామ్ విలాస్ పాస్వాన్ ఈవెన్ విత్ హైయెస్ట్ మెజారిటీ. జనతాదళ్ పీరియడ్ చెప్తున్నాను నేను. సో ఈ టాప్ లీడర్స్ అంతా కూడా జైలుకి పోతే అప్పుడు ఆ జనతాలు ఏ మార్జిన్స్ ఎట్లా గెలిచారు, స్టాల్ వర్డ్స్ సరే అందరు ఇంటెలెక్చువల్స్ కాబట్టి తన్నుకొని వచ్చారు, కొలాప్స్ అయిపోయింది. మళ్ళీ ఇందిరాంది గతంలో ఒకటి ఎక్కువ మెజారిటీ గెలిచింది, అది వేరే విషయం. మరి ఆ కరప్షన్ ఏమైంది, ఆమె ఎమర్జెన్సీ ఏమైంది మర్చిపోతారు పబ్లిక్. అయ్యో పాపం ఇందిరమ్మని అరెస్ట్ చేశారు అన్నారు, గోవింద కథ. అవును, ఎందుకంటే 60 ఏళ్లలో వీళ్ళు అవినీతి ఎక్కువ చేశారు, ఆ స్కామ్ ఈ స్కామ్ అన్నారు. జస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువ అవినీతి పనులు అంటున్నారు పబ్లిక్. అట్లున్నప్పుడు ఇంకేముంటుంది దాని ఇంపాక్ట్? అవినీతి పోయింది, అసలు అవినీతి చర్చే లేదు.